ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నల్గొండలో ధాన్యం కొనుగోళ్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పరిశీలించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరుని పరిశీలించారు. రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో చివరి గింజ వరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ అర్థం పర్థం లేని విమర్శలు చేస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అన్ని విధాలుగా ఈ ప్యాడీని లిఫ్ట్ చేయడానికి, మిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి, మిల్స్లో దింపడానికి గవర్నమెంట్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టింది. ఒక 10-15 డేస్లో ఇది మొత్తం ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పూర్తయిద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే ఒక 30 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. రైతులకి సుమారు 4,600 కోట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రొక్యూర్మెంట్ మీద ఫోకస్ చేసి స్మూత్గా జరిగేటట్టు చర్యలు తీసుకుంటారు. గన్నీ బ్యాగుల కొరత ఎక్కడ లేదు. గన్నీ బ్యాగులు అన్ని సెంటర్లకి సఫిషియెంట్గా ఇచ్చాం. కొన్ని చోట్ల లారీల కొరత ఉందని చెప్పి కంప్లైంట్ వచ్చింది, దాన్ని అడ్రస్ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని చోట్ల హమాలీలు బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ పోయి వాపస్ రాలేదని మరి అందరూ అంటున్నారు, అది కూడా అడ్రస్ చేస్తున్న ఇష్యూ. తప్పనిసరిగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి మేలు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీలో, మారుమూల ప్రాంతంలో ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, రైతుకి ఎంఎస్పీ ఇవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.